వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక గత 10 రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కపాతతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుణ దేవుడు నేనున్నానంటూ వచ్చేశాడు। తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన విధంగానే ప్రెజెంట్ అయితే వర్షాల జోరైతే మొదలవటం జరిగింది। ఇక గత 10 రోజులుగా ఎండల తీవ్రతతో రైతులందరూ కూడా ఎండిపోతున్న పొలాలతో కంట కన్నీరు పెట్టడం జరిగింది। అలాగే మరొక పక్కన ప్రజలందరూ కూడా బయటకు అడుగు పెట్టాలంటే ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుగా పూర్తిగా కూడా భయభ్రాంతులకి గురవటం జరిగింది। వాటన్నిటికీ కూడా పటాపంచలు చెబుతూ ఫుల్ స్టాప్ పెడుతూ వరుణ దేవుడు నేనున్నానంటూ మనం 10 రోజుల నుంచి చెప్తున్న విధంగానే 20వ తారీఖు ఈ రోజు నుంచి మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి। అలాగే గత 2 రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి। ఈ రోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది। ఇక ఈ రోజు రానున్న మరికొద్ది గంటల్లో ఈ రోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా వీడియోలో చూద్దాం। అంతకంటే ముందుగా రాయలసీమలో ఈ రోజు రేపు కూడా తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు ఉంటాయి। 23 నుంచి వర్షాల జోరైతే రాయలసీమలో మనము చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి। ఇక ఒకసారి ఏ జిల్లాలో వర్షాలు ఈరోజు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా చూద్దాం। అంతకంటే ముందుగా ప్రజెంట్ వర్షాలు ఎక్కడ పడుతున్నాయో క్లియర్ కట్గా చూద్దాం। ప్రస్తుతం సమయం 1:15 అయితే అయింది। ఈ సందర్భంలో ప్రజెంట్ అయితే ఏలూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లాలో పలు భాగాలు కానీ అలాగే విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి। ప్రజెంట్ వర్షాలు మాత్రం ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు దెందులూరు పరిసర ప్రాంతాలు జంగారెడ్డిగూడెం కామవరపుకోట పరిసర ప్రాంతాలు నూజివేడు పరిసర ప్రాంతాలు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది। మరొక పక్కన విజయనగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది। ఇంకొక పక్కన పొన్నూరు పరిసర ప్రాంతాలు చీరాల పరిసర ప్రాంతాలు నిజాంపట్నం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ప్రజెంట్ ఈ సమయంలో। ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు మొదలవటం జరిగింది। ప్రజెంట్ అయితే ముఖ్యంగా ఇటు కొత్తగూడెం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఏదైతే నిర్మల్ ఆసిఫాబాద్ ఈ ప్రాంతాలు ఉన్నాయో ఆసిఫాబాద్ కానీ బెల్లంపల్లి అలాగే వీటితో పాటుగా ధర్మపురి పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది। మరొక పక్కన కొడంగల్కి దగ్గరగా ఉన్న కొన్ని చోట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది। కొంచెం భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే మొదలవటం జరిగింది। ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి। ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి। మెల్లిమెల్లిగా ఇప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి। ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా రానున్న మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా అయితే అప్డేట్ ఇస్తాను। మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను। ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నా కానీ ఈ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో పడతాయి కాబట్టి గొడుగులతో అందరూ అలర్ట్గా ఉండనని మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది। ఈరోజు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఒక 2 గంటలు అలాంటి అతి భారీ వర్షం కూడా చూడొచ్చు। కొన్ని చోట్ల మ్యాక్సిమం చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది। ఇక ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో తక్కువ చోట్ల మాత్రమే ఈరోజు వర్షాలు ఉంటాయి। అంటే అక్కడక్కడ మాత్రమే అంటే ఒక 100 ఊర్లు ఉంటే ఒక 10 ఊర్ల నుండి 40 లేదా 50 ఊర్లు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలని మనం చూస్తాము। 23 లేదా 22వ తారీఖు నుంచి ఈ జిల్లాలో వర్షాలు జోరు పెరుగుతుంది। ముఖ్యంగా రానున్న రోజుల్లో రాయలసీమలో కూడా వర్షాలు ఉంటాయి తప్పకుండా, దాని గురించి తప్పకుండా అప్డేట్ ఇస్తాను। ఈ రోజు మాత్రం కొంచెం తక్కువ చోట్ల మాత్రమే రాయలసీమలో వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి। ఇది ఏపీ యొక్క అప్డేట్। ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి। 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి। అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రం వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ రేపటి నుంచి ఇంకాస్త ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది। ఇక నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మెదక్ ఈ జిల్లాలో మహబూబ్ నగర్ ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూస్తాం।
రానున్న రోజుల్లో వర్షాల జోరు ఈ జిల్లాలో కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. చాలా చోట్ల ఉరుములు ఉండే అవకాశం ఉంది. ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రానున్న రోజుల్లో వర్షాలు ఉంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గత 10 రోజులుగా మనం వర్షాలు 20వ తారీఖు నుంచి మళ్ళీ పునఃప్రారంభం అవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే పునఃప్రారంభం అయితే అవటం అయితే జరిగింది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక 1800 సబ్స్క్రైబర్లు మన ఛానల్ పూర్తి చేసుకుంటే 50,000 సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. నాపై మన ఛానల్పై మీరు చూపిస్తున్న అభిమానానికి కురిపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.